పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలనేది బీజేపీ కల. 15 ఏళ్లుగా అక్కడ విజయం సాధించేందుకు కమలం పార్టీ చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు వారు అనుకున్నది సాధించారు. ఒకప్పుడు బెంగాల్ను కంచుకోటగా మార్చుకున్న లెఫ్ట్ పార్టీల ఆధిపత్యానికి మమతా బెనర్జీ గండి కొడితే ఈసారి జరిగిన ఎన్నికల సమరంలో తృణమూల్ను వెనక్కి నెట్టి కమలం జయకేతనం ఎగురవేసింది. బెంగాల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడకలా సాగింది కాదు. గత 15 ఏళ్ల పక్కా ప్రణాళికకు, సుదూర లక్ష్యాన్ని సాధించాలి అన్న కలకు నిదర్శనం. 3 సార్లు టీఎంసీ గెలవటంతో దాదాపు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో సహజంగా వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో బీజేపీ సఫలమైంది. మరోవైపు ఎన్నికలకు ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ఈ ఎలక్షన్పై ప్రభావం చూపించింది. కేరళంలో కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. കാരണം ഈ തെരഞ്ഞെടുപ്പുമായി മുന്നോട്ട് പോയപ്പോൾ ജനം നൽകിയ ആത്മവിശ്വാസം അത്ര ശക്തമായിട്ടുള്ള ആത്മവിശ്വാസമായിരുന്നു സംശയമില്ല. കഴിഞ്ഞ പഞ്ചായത്ത് മുനിസിപ്പൽ തെരഞ്ഞെടുപ്പുകളിൽ ഉണ്ടായ വിജയം കഴിഞ്ഞപ്പോൾ കേരളത്തിലെ ജനങ്ങളെ സ്വാധീനിക്കാനുള്ള ഒരുപാട് പരിശ്രമങ്ങൾ പിണറായി വിജയൻ സർക്കാർ നടത്തുകയുണ്ടായി. കമ്മ്യൂണിസ്റ്റ് സർക്കാർ ഒരു കാലത്തും ചെയ്യാത്ത രീതിയിലുള്ള പ്രവർത്തനങ്ങൾ നിങ്ങൾക്കറിയാം. സർക്കാർ ഖജനാവിൽ നിന്നും എടുത്ത് ആർഭാടപൂർണമായിട്ടുള്ള കൊഴുപ്പിലൂടെയുള്ള പ്രചരണം നടത്തി പറ്റാവുന്ന എല്ലാ മാർഗങ്ങളും ഉപയോഗിച്ചുകൊണ്ട് ജനങ്ങളുടെ മനസ്സിലുള്ള വികാരത്തെ മാറ്റിയെടുക്കാൻ അവർ പരിശ്രമിച്ചു. പക്ഷെ ആ പരിശ്രമവും അവർക്ക് വിനാശകരമായിട്ട് മാറുന്ന ചിത്രമാണ് ഈ തെരഞ്ഞെടുപ്പ് കാണിക്കുന്നത്. നമുക്കറിയാം, കോൺഗ്രസിനകത്ത് നിന്നും ചില സുപ്രധാനമായ തീരുമാനങ്ങൾ ഈ തെരഞ്ഞെടുപ്പുമായി ബന്ധപ്പെട്ട് ഞങ്ങൾ എടുക്കാൻ വന്നപ്പോൾ ആ തീരുമാനം ശരിയാകുമോ എന്നുള്ള ചോദ്യം എല്ലാ ഭാഗത്തും ഉയർന്നിരുന്നു. ഒന്നാമത് CPM-ന്റെ അഹങ്കാര രാഷ്ട്രീയത്തിനും ധിക്കാര രാഷ്ട്രീയത്തിനും സ്വജനപക്ഷപാതത്തിനും അഴിമതിക്കുമെതിരായിട്ട് പാർട്ടിക്കകത്തു നിന്ന് ഉയർന്നു വന്ന ശബ്ദങ്ങൾ അവർ ഗത്യന്തരമില്ലാതെ പുറത്തേക്ക് വരാൻ തീരുമാനിച്ചപ്പോൾ അതിനെ ഏറ്റെടുക്കണമോ എന്നുള്ള ചോദ്യം മാധ്യമങ്ങളിൽ പലപ്പോഴും ചർച്ചയായിട്ടുള്ളതായിരുന്നു. ഷാ എടുത്ത തീരുമാനം ഏറ്റവും ശരിയാണെന്ന് തെളിയിക്കുന്ന ഒരു ജനവിധി കൂടിയാണിത്. പയ്യന്നൂർ എൻ്റെ ഗ്രാമമാണ്. തിരഞ്ഞെടുപ്പുണ്ടായ കാലം തൊട്ട് ഇങ്ങോട്ട് ഇന്നുവരെ CPM അല്ലാതെ ഒരു പാർട്ടിയും അവിടെ ജയിച്ചിട്ടില്ല. അവിടെ അവരുടെ പ്രഗത്ഭരായിട്ടുള്ള നേതാക്കന്മാർ ഏറ്റവും സുരക്ഷിതമായി, കേരളത്തിലെ ഏറ്റവും സുരക്ഷിതമായിട്ടുള്ള ആദ്യത്തെ 2-3 മണ്ഡലങ്ങൾ എടുത്താൽ ഒന്നാമത്തെ മണ്ഡലം അവിടെയാണ് അരിവാൾ ചുറ്റിക നക്ഷത്രത്തിൽ മത്സരിച്ച ഒരു സ്ഥാനാർത്ഥി അതിദയനീയമായി പരാജയപ്പെടുന്ന ചിത്രം ഉണ്ടാകുന്നു. തളിപ്പറമ്പ് എല്ലാ കാലത്തും CPM-നെ വിജയിപ്പിച്ചിട്ടുള്ള മണ്ഡലമാണ്. അവിടെ ഗോവിന്ദൻ മാസ്റ്റർ എന്ന് ఎర్ర జెండా ఆశలన్నీ అడియాసలయ్యాయి. వామపక్షాల ఏకైక రాజకీయ చిరునామాగా ఉన్న ఏకైక రాష్ట్రం కేరళం కూడా చేజారింది. దశాబ్ద కాలంగా విజయన్ సారథ్యంలో కొనసాగుతున్న LDF పాలనకు కేరళం ఓటర్లు చరమగీతం పాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఊహించని రీతిలో విజయం సాధించింది. అధికార కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేక కుదేలైంది. కేరళంలో మొత్తం 140 స్థానాలు ఉండగా తిరుగులేని విజయాన్ని అందుకుంది. UDF విజయానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో పినరై విజయన్పై అవినీతి ఆరోపణలు ప్రధానం కాగా, దక్షిణాదిలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ, మైనారిటీ ఓట్ల ఏకీకరణ మరో 2 కారణాలుగా ఉన్నాయి. రెండో టర్మ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పినరై విజయన్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవలి కాలంలో అవి మరింతగా పెరిగాయి. బంగారం స్మగ్లింగ్ కేసులో పినరై విజయన్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు రావటం సంచలనంగా మారింది.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్ ముఖ్యమంత్రి విజయన్ను టార్గెట్ చేస్తూ ఈ అక్రమాల్లో ఆయన ప్రమేయం ఉందని ఆరోపించారు. దీంతో పాటు విజయన్ కుమార్తె వీణా విజయన్కు చెందిన ఎక్సాలోజిక్ సొల్యూషన్ సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ నుంచి 2,73,00,000 అందుకుంది. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణకు కర్ణాటక హైకోర్టు అనుమతించడం విజయన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మరోవైపు శబరిమల ఆలయంలో బంగారం తాపటం గోల్మాల్ కూడా విజయన్ ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమైంది. పినరయి విజయన్పై ఉన్న వ్యతిరేకత యూడీఎఫ్ కు ఎంత కలిసొచ్చిందో కాంగ్రెస్ కు దక్షిణాదిన పెరుగుతున్న ఆదరణ అంతే కారణమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కేరళంలోని వయనాడ్ నుంచి కొంతకాలం ప్రాతినిధ్యం వహించడం, ఇప్పుడు ప్రియాంక గాంధీ అక్కడ ఎంపీగా కొనసాగుతుండడం కాంగ్రెస్ లో జోష్ నింపింది. దానికి తోడు కేసీ వేణుగోపాల్, శశి థరూర్ లాంటి నాయకులు కూడా అక్కడి నుంచి జాతీయ కాంగ్రెస్ లో కీలకంగా ఉండటం కూడా కాంగ్రెస్ బలాన్ని పెంచినట్లుగా అర్థమవుతోంది. రాహుల్ వయనాడ్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి తరచూ అక్కడికి వెళ్లి స్థానికులతో మమేకమయ్యారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా తనదైన శైలిలో కేరళం వాసులకు దగ్గరయ్యారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ బలాన్ని పెంచింది. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉండగా కేరళంలోనూ 3 రంగుల జెండా ఎగిరింది. కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న పథకాలు కూడా కేరళం వాసుల్ని ఆకర్షించినట్లుగా అర్థమవుతోంది. కేరళం ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామనే విషయాన్ని గట్టిగా చెప్పగలిగారు. అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ వైపు మళ్లేలా చేయగలిగారు. మైనారిటీ ఓట్ల ఏకీకరణలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయింది. ముస్లిం, క్రైస్తవ మైనారిటీలో ఈసారి కాంగ్రెస్ కు గుంపగుత్తగా ఓట్లు వేసినట్లుగా కనిపిస్తోంది. కామ్రేడ్స్ ని కాదని కాంగ్రెస్ కి జై కొట్టినట్లుగా ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తేనే అర్థమవుతోంది. నాయకత్వం